హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు వీడియో ఎలాంటి కటింగ్ స్టిచ్చింగ్ లేదా వర్క్కి సంబంధించిన వీడియో అయితే కాదండి. అసలు మన ఛానల్లో ఏముంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను కదా నేను ప్రతిసారి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అసలు మన ఛానల్ కంటెంట్ ఏంటి, దేనికి సంబంధించి ఉంటుంది అనేది అయితే ఈ వీడియో అన్నమాట. అలాగే మీకు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయ్యే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను నేను, ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ఛానల్ యూజ్ అయ్యిద్ది, మాకు మా సిస్టర్ మీరు చెప్పే విధానం బాగుంది అనే వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తోచిన కమెంట్, మీకు నన్ను ఏదన్నా అడగాలి అని ఉంటే ఆ క్వశ్చన్స్ కావచ్చు, లేదా నేను ఎలా చెప్పాను అనేది కావచ్చు, ఏదైనా సరే ఒక కామెంట్ చేయండి. మీరు వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలి లేదా నేర్చుకుంటున్నారు లేదా కుడుతున్నారు అనే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతారు, వాళ్ళకి యూజ్ అయితే అయిద్దండి తప్పకుండా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసలు మన ఛానల్లో ఏంటి కంటెంట్ అంటే టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి మన ఛానల్లో. చాలా ఈజీ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్స్ కావచ్చు, డ్రెస్ కటింగ్స్, అన్ని రకాలన్నమాట. లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్, బ్లౌజెస్, ఫ్రాక్స్ ఏదైనా కానివ్వండి, చాలా ఈజీ మెథడ్లో నేర్పించడానికి ట్రై చేస్తాను నేను. నాకు ఎంత వీలైతే అంత ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ముద్దు గుర్తులు అంటారు కదా, అలాంటి ముద్దు గుర్తులతో బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్ కానీ అలా మీకు నేర్పించాలి అనేదే నా ఉద్దేశం అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అయ్యిద్ది అనమాట ఈ ఛానల్. టైలరింగ్ అసలు మీకు టైలరింగ్లో ఏ విధమైన నాలెడ్జీ లేదు మాకు అసలు. అట్లీస్ట్ ఈ సైజు బ్లౌజ్ 32, 34, 36, 38 అలా చెప్తా ఉంటారు కదా బ్లౌజెస్, అంటే కూడా మాకు తెలీదు, అలా సైజెస్ కూడా మాకు తెలీదు అనే వాళ్ళకు కూడా ఈ ఛానల్ మీరు ఫాలో అయితే కనుక, కొన్ని రోజులు ఫాలో అయ్యి నేను చెప్పే మెథడ్లో కనుక మీరు బ్లౌజెస్ నేర్చుకున్నారు అంటే సూపర్ సక్సెస్ అయితే వచ్చిద్దండి, నాది గ్యారంటీ అది. ఎందుకంటే నేను చాలా సక్సెస్ అయ్యాను నా ఫీల్డ్లో, అంటే టైలరింగ్లో కావచ్చు, ఎంబ్రాయిడింగ్ వర్క్ విషయంలో కావచ్చు. నేను ఓన్గా చాలామంది ఎక్కడ నేర్చుకున్నారు మీరు, ఎలా అసలు ఇంత బాగా కుడుతున్నారు మీరు, ఎక్కడ నేర్చుకున్నారు అలా అయితే అడుగుతూ ఉంటారండి. నా జర్నీ ఏంటి, అసలు టైలరింగ్ నేను ఎక్కడ నేర్చుకున్నాను అనేది చెప్తే మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను ఒకసారి కుట్టిన బ్లౌజెస్ చూసిన వాళ్ళు కూడా చాలా బాగా కుడుతున్నావమ్మా నువ్వు, బొటిక్లో ఇచ్చినా కూడా మాకు ఇంత బాగా సెట్ అవ్వట్లేదు, లేదా ఇంత మంచి ఫినిషింగ్ బయట బొటిక్స్లో కుట్టించినట్టు ఉంది అని అయితే చెప్తారు. నేను ఒక విషయం చెప్తానండి, మా ఇంటి దగ్గర నేను ఇప్పుడు ప్రజెంట్ నేను స్టిచ్చింగ్ చేసే దగ్గర, విజయవాడ అనమాట మాది, నేను చేసే దగ్గర ప్రతి 2 ఇళ్ళకి ఒక టైలర్ ఉన్నారనమాట. ఇంట్లో కుట్టుకుంటూ ఉంటారు కదా, అలా కుట్టేవాళ్ళు కావచ్చు. మా ఇంటి పక్కనే బొటిక్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కాదు అని నా దగ్గరికి వస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నా ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నార్మల్ బ్లౌజెస్ అయితే ₹1 తక్కువ వచ్చే దగ్గర కుట్టించుకుంటారు కదా, కానీ మా వీధిలో కుట్టే వాళ్ళల్లో ఎక్కువ ఛార్జ్ చేసేది నేనే అండి, అది నేనే చెప్తున్నాను. ఎందుకంటే నేను అంత ఫినిషింగ్ వాళ్ళకి ఇస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ బ్లౌజ్ కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను, కంపల్సరీ ఓవర్లాక్ చేస్తాను. వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇంకా దానిలో పేరు పెట్టడానికి ఉండదన్నమాట. ఫినిషింగ్ ఒకసారి బ్లౌజ్ చూశారు అంటే అది ఉక్సులు పట్టి, కాజా పట్టి కావచ్చు, సైడ్ జాయింట్లు కావచ్చు, పైపింగ్ కావచ్చు, ఏదైనా కానీ బ్లౌజ్ అలా చూడగానే కొంతమంది ఉంటారండి, అది ఎంత బాగా సెట్ అయినా కూడా దానిలో మైనస్ వెతికే వాళ్ళు అయితే ఉంటారు. నాకు ఇంతవరకు అలాంటి కస్టమర్లు అయితే తగలలేదు. నా కస్టమర్లు అందరూ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. నేను బిజీగా ఉంటాను, నేను ఎక్కడ వర్క్, చాలామంది ఏం చేస్తారంటే కటింగ్ చేసి బయటికి ఇస్తారనమాట పీస్ వర్క్ కింద. నేను అలాంటిది ఒక్కసారి చేశానండి, ఎందుకంటే నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు, సంక్రాంతి అలా టైంలో అనుకుంటా లాస్ట్ ఇయర్. ఏమైంది అంటే బ్లౌజెస్ అన్నీ ఆగిపోయినాయి. పండక్కి పర్లేదులేండి అన్నారు, కానీ ఎవరికైనా ఇప్పుడు కుట్టించుకోవాలి అనుకొని కనుక కొనుక్కుంటారు, పండక్కి వేసుకోవాలనే కదా కొనుక్కుంటారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకని అంత బాగోపోయినా కూడా నేను కట్ చేసి ప్రతిదీ మెయిన్ డాట్స్తో సహా మార్కింగ్ చేసి నేను స్టిచ్చింగ్కి అయితే ఇచ్చానండి బయట. ఫిట్టింగ్ కానీ మొత్తం నేనే మార్కింగ్ చేసి ఇచ్చాను, కటింగ్ చేసి. మీరు చెప్తే నమ్మరు, నేను బయట ఒక 20 బ్లౌజెస్ అలా కుట్టిస్తే ఆల్మోస్ట్ 15 బ్లౌజెస్ వరకు అయితే కంప్లైంట్ చెప్పారు కస్టమర్స్.
అప్పటి నుంచి నేను వీలైనంత వరకు టైం తీసుకుంటాను. 10 డేస్, 20 డేస్, 1 మంత్ తీసుకునే టైం కూడా ఉంటుంది. కొంతమంది కస్టమర్ వెయిట్ చేస్తారు. వాళ్ళు కొనుక్కున్నవన్నీ పాపం ఒక 10 బ్లౌజెస్, 15 బ్లౌజెస్ అలా ఇచ్చేస్తారనమాట. ఇచ్చి మీకు కుదిరినప్పుడు కుట్టండి, ఒక 2 బ్లౌజెస్ అలా కుట్టివ్వండి, అలా ఇచ్చే వాళ్ళే ఉన్నారు. వంక పెట్టాలి అనుకునే కస్టమర్ల దగ్గరికి వస్తే అలా పెట్టాలి అనుకున్నా కూడా మన స్టిచ్చింగ్, మన ఫిట్టింగే వాళ్ళకి సమాధానం చెప్పిద్ది. మనం ఒకసారి ఫిట్టింగ్ వాళ్ళకి కుదిరింది అనుకోండి, ఇంకా వాళ్ళు మనకి చెప్పడానికి ఏముండదు అనమాట. అలాగే బ్లౌజ్ చూడగానే ఫినిషింగ్ బాగుందనుకోండి, ఏం చెప్తారు, ఇంకా ఇది ఇలా ఉంది, అది అలా ఉందని చెప్పరు. అలా అన్నమాట. అలా నేర్చుకోవాలి. అలా ఎవరి దగ్గర ఒక మాట పడే మెంటాలిటీ అయితే నాది కాదండి. ఎవరన్నా ఒక మాట అంటారేమో అని ముందుగానే నేను అనిపించుకోకుండా ఉండేటట్టు అయితే నేర్చుకున్నాను. నేను ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్గా ఉంది, మీరు ఎలా నేర్చుకోవాలి అనేది మేము తెలుసుకోవాలి అనుకుంటున్నామంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా అది వేరే వీడియో అయితే చెప్తాను. పెద్ద స్టోరీ అనమాట అది. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే మీలో చాలామంది ఇప్పుడు బ్లౌజెస్ ఏంటి వచ్చే పొరపాటు, ప్రతి ఒక్కరికి ఒకటే రకమైన ఇదైతే రాదు కదా. అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఏంటంటే ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ చంకలో ముడతలు వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఇటు ఉక్స్ పట్టీ వైపు జారిపోతూ ఉంటుంది. మోస్ట్లీ ఉక్స్ పట్టీ వైపే జారిపోయిద్దండి చాలామందికి. లెఫ్ట్ సైడ్ పార్టు లేదు, షేప్ కరెక్ట్గా రావట్లేదు, లేదంటే ఫ్రంట్ పార్ట్ పైకి పీక్ వచ్చేసినట్టు వస్తుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మైనస్ ఉంటుంది అనమాట. వాళ్ళ బ్లౌజ్ ఆల్రెడీ మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేసే టైలర్స్ అయినా కూడా ఓకేనా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మీరు ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎలాంటి పొరపాటు రాదు. లేదు, కొంతమంది నేర్చుకొని ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొద్దో గొప్ప నేర్చుకొని కుడతా ఉంటారు కదా. మాకు ఈ పొరపాటు వస్తుంది సిస్టర్ అని కామెంట్ చేస్తే, మీకు అసలు ఆ పొరపాటు ఎందుకు వస్తుంది అనేది నేను గమనించి నేను మీకు యూజ్ అయ్యే విధంగా వీడియో అయితే మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఆ రిప్లైలో మీకు అర్థమైందంటే ఓకే, అర్థం అవ్వలేదు అంటే కనుక దాని ఒక షార్ట్ వీడియోలాగా కానీ ఫుల్ వీడియోలాగా కానీ తీసి నేను పోస్ట్ అయితే చేస్తాను. ఓకేనా? ఇంకా ఏంటి అంటే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే, మీలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ కాదులేండి, ఎవరైనా కొత్తగా నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు నేనేంటో తెలియదు, నేను ఎలా కుడతాననేది తెలియదు. మీరు యూట్యూబ్ చూస్తూ ఉన్నారు, మోస్ట్లీ టైలరింగ్ వీడియోస్ చూసేటప్పుడు కావచ్చు, మీరు యూట్యూబ్ చూసేటప్పుడు నా వీడియో ఇది కనిపించింది అనుకోండి, సరే బాగుంది ఏంటో చూద్దామని ఓపెన్ చేశారు. నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలని లేదు కదా, నేను ఎలా కుడతాననేది మీకు తెలియదు కదా. అలాగే అలా చూస్తా మీరు కొన్ని ఛానల్స్ అయితే ఫాలో అవుతూ ఉండుండొచ్చు, లేదా మీరు నేర్చుకున్నప్పుడు ఉన్న మెథడ్ అయితే ఫాలో అవుతూ ఉండుండొచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మీరు నేర్చుకోవాలి అనుకుంటే, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నేర్చుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా కట్ చేస్తున్నారు అనేది వాళ్ళ మెథడ్ మొత్తం, మీరు బ్లౌజ్ కటింగ్ మొత్తం వాళ్ళ ప్రకారమే కట్ చేయండి. స్టిచ్ చేసి చూడండి, మీకు ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ నీట్గా వచ్చిందా ఓకే, ఇంకా అది ఫాలో అయిపోవచ్చు. మీకు కావాల్సిన బ్లౌజ్ కటింగ్ లేదా డ్రెస్ కటింగ్ నేర్చుకొని పర్ఫెక్ట్ అవ్వడం కదా. మీకు అలా సెట్ అవుతుంది అనుకుంటే అలా. లేదు, మేము కొన్ని వీడియోస్ చూసాం, వీళ్ళది బ్యాక్ పార్ట్ బాగా చెప్పారు, బ్యాక్ పార్ట్లో నుంచి ఇది తీసుకున్నాము, లేదా వేరే వాళ్ళ వీడియో తీసాము, వాళ్ళు ఫ్రంట్ పార్ట్ గురించి బాగా చెప్పారు, అది తీసుకున్నాము. ఇంకొకళ్ళు ఏంటంటే హ్యాండ్ కటింగ్ చెప్పారు, అది బాగుంది తీసుకున్నాము. ఇలా తీసుకొని మనం బ్రెయిన్లో చాలా మోడల్స్, చాలా మెథడ్స్ పెట్టేసుకొని మనం కట్ చేసేటప్పుడు మనకి ఏమి బ్లాంక్ అయిపోయింది అనమాట. ఎలా కట్ చేయాలి, అలా చెప్పారు కదా, సరే బ్యాక్ పార్ట్ అలా చేసేద్దాం, ఫ్రంట్ పార్ట్ వీళ్ళు చెప్పింది బాగుంది కదా, ఇలా కట్ చేసేద్దాం. ఇలా చేసే పొరపాటు అదేనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అలా చెయ్యొద్దు. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక నా మెథడే ఫాలో అవ్వండి, నేను చెప్పినట్టే కుట్టండి అని అయితే చెప్పను. ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు కదా వేరే వాళ్ళవి, అక్కడ మీకు ఏంటి మిస్టేక్ జరిగింది నేను చెప్తాను కదా. నాది ఒక మెథడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రకారం కట్ చేసి చూడండి. ఒక బ్లౌజ్ కట్ చేసి మీరు స్టిచ్ వేసుకొని చూడండి. మీకు వేసుకున్నప్పుడు మీకే పొరపాటు అర్థమైంది, ఏంటి ఏం వచ్చింది పొరపాటు, షోల్డర్ జారుతుందా, లేదా చంక దగ్గర ముడతలు వచ్చినాయా, లేదా ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేసిందా, లేదా బ్యాక్ పార్ట్ పైకి పీక్కుపోతుందా, అసలు ఏంటి వచ్చింది ప్రాబ్లం అనేది నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను చెప్పిన మెథడ్లో మీరు చేసిన పొరపాటు ఏంటి, మీరు ఏం మిస్టేక్ చేయడం వల్ల మీకు ఆ పొరపాటు వచ్చింది అనేది తప్పకుండా నేను మీకు దానికి
రెక్టిఫై చేస్తాను, దాన్ని మీకు సాల్వ్ అయ్యే విధంగా చూస్తాను అనమాట. నేను ఇలా మీరు నాతో కలిసి నడిస్తే నా జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అయితే కనుక మీకు తప్పకుండా టైలరింగ్లో మంచి నాలెడ్జ్ అయితే వచ్చిద్ది, అలాగే మీకు మంచి సక్సెస్ అయితే వచ్చిద్ది, దానికి నాది గ్యారంటీ. నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామందికి ఈ బ్లౌజ్ కటింగ్లో ముడతలు రావడం లేదా ఇలా షోలర్స్ జారిపోవడం అలాంటి ప్రాబ్లం ఉందండి. మనం ఒకేసారి కదా స్టార్ట్ చేసాం, ఒక్క దగ్గరే కదా నేర్చుకున్నాము, లేదా ఒకటే ఇది కదా, నాకెందుకు ఇలా వస్తుంది, నీకెందుకు రావట్లేదు అంటే, నాకు నేర్చుకున్నాను అనే దానికన్నా నాకు నేను ఓన్గా తెలుసుకున్నానండి అసలు బ్లౌజ్ అంటే ఏంటి, ఆ బ్లౌజ్ ఏది పార్ట్ మనం ఏ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏ పొరపాటు చేయడం వల్ల ఎలాంటి మిస్టేక్స్ వస్తాయి బ్లౌజ్లో అనేది నా పర్సనల్గా నేను తెలుసుకొని నాకంటూ ఒక మెథడ్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది వేరే ఎవరి దగ్గర కూడా చూసి నేర్చుకున్నది అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఉండుండొచ్చు, నాకు మ్యారేజ్కి ముందు నుంచి నేను బ్లౌజెస్ అయితే కుట్టేదాన్ని, నేను కుట్టిన ప్రతి బ్లౌజు సెట్ అయ్యేదండి. ఇది టైలరింగ్ విషయంలో అనే కాదండి, ఏదైనా కూడా మనం అసలు ఆ విషయం ఏంటి అనేది తెలుసుకోగలిగితే మనం ఎలాంటి పొరపాటు లేకుండా నేర్చుకుంటాం మనం. అదైతే నేను నమ్ముతానమాట. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఇలా చంక ముడత వస్తుంది మాకు అన్న వాళ్ళకి అది ఏం చేస్తే వాళ్ళకి తగ్గిద్ది, అసలు రాకుండా ఉంటుంది, మీరేం పొరపాటు చేస్తున్నారు అనేది నేను చెప్పడం వల్ల వాళ్ళకి బ్లౌజెస్ చాలా బాగా సెట్ అయినాయి. నువ్వు ఇది చెప్పావు కదా, మేము ఇలా చేసాము, మాకు అంతకుముందు ప్రతి బ్లౌజు ముడత వచ్చేది చంక దగ్గర. మా సిస్టరేనండి, ఎవరో కూడా కాదు. ఇలా కట్ చేసినప్పుడు ముడతలు వస్తున్నాయి, నాకు బ్లౌజులు కుట్టాలంటేనే విసుగు వస్తుంది, కట్ చేసి బయట ఇచ్చేస్తున్నాను స్టిచ్ చేయడానికి, కష్టం వచ్చినా కూడా బ్లౌజెస్ కుట్టాలంటే ఇలా ముడతలు వస్తున్నాయి అని చెప్పింది. చిన్న టిప్ అయితే చెప్పాను, తను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పింది అనమాట. నువ్వు చెప్పావు కదా చంక తీసేటప్పుడు ఎలా తీసుకోవాలి అనేది, అప్పటి నుంచి నాకు చంకలో ముడతలు రావట్లేదు, బాగా సెట్ అవుతున్నాయి బ్లౌజెస్ కూడా అని అయితే చెప్పింది. వీలైతే కింద కామెంట్ చేయమని కూడా చెప్తాను నేను తనకి, ఓకేనా. ఇలా మీకు టైలరింగ్ ఎప్పటి నుంచో నాతో పాటు సమానంగా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కుట్టిద్ది తను కూడా. అలా ఎప్పటి నుంచో కుట్టే వాళ్ళకు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే కొంతమంది తెలుసుకోగలుగుతారు, కొంతమంది ఏంటంటే ఇంకా మనం ఎలా అయితే ఫాలో అవుతున్నామో అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. నాతో కలిసి మీరు నేర్చుకోవాలి, మీతో మేము ఉన్నాం అక్క, మీరు మా కోసం వీడియోస్ చెయ్యండి, మేము నేర్చుకుంటాము అని కనుక కామెంట్ చేస్తే మీకు తప్పకుండా మీకు టైలరింగ్లో ఆలు రావు అన్న దగ్గర నుంచి మీరు పర్ఫెక్ట్గా ఒక టైలర్ అయ్యే వరకు మీకు యూజ్ అయ్యే అన్ని టిప్స్ అన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను నేను. కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎంత బిజీగా ఉన్నా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లల స్కూళ్ళు అవి హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొంచెం మీకు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ సమ్మర్లో వీక్లీ వన్స్ అయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీక్లో ఒక వీడియో తీసాను అంటే వీక్ మొత్తం మీరు అది నేర్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ తర్వాత వీక్లో ఇంకొక పాయింట్ గురించి అలా చెప్దామని అయితే అనుకుంటున్నాను. అలా కాకుండా మన రెగ్యులర్గా కటింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. 2 డేస్కి ఒక వీడియో అలా అయితే పోస్ట్ చేస్తాను. అవి కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం క్లాసెస్ అనుకోండి, పోనీ క్లాసెస్ చెప్పేంత ఇది కాదు కానీ క్లాసెస్ అనుకోండి పోనీ, అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే తీద్దామని అనుకుంటున్నాను. మీ సజెషన్ నాకు ఇంపార్టెంట్ అండి. మీలో ఇంట్రెస్ట్ ఉంది చెయ్యండి అని కామెంట్స్ వస్తే తప్పకుండా చేస్తాను ఆ వీడియోస్, ఓకేనా. ఇంకా ఎలా ఉంది వీడియో మీకు? నా కటింగ్ ఇప్పటి వరకు మీరు ఫాలో అయ్యి ఉంటారు కదా, మీకు ఎలా అనిపించింది? ఈజీగా అనిపించిందా లేదా అమ్మో ఇది హార్డ్గా ఉంది? ఇప్పటి వరకు నన్ను ఫాలో అవుతున్నారు కదా, ఏదో ఒక టైంలో మీరు నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టుంటారు కదా, మీకు ఎలా అనిపించింది? నేను చెప్పిన మెథడ్ అర్థమైందా? మీకు వచ్చే ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అయిందా నేను చెప్పిన కటింగ్ వల్ల కానీ నేను చెప్పిన టిప్స్ వల్ల కానీ అనేది తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇప్పటి వరకు చూశారు కదా, ఈ వీడియో మనకి యూజ్ అయింది లేదా ఈ ఛానల్ యూజ్ అయ్యిద్ది మనకి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ యూజ్ అయ్యిద్ది, టైలరింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అయ్యిద్ది అనమాట, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.